బుగ్గనపల్లెను సురక్షిత ప్రాంతానికి దుమ్ముకు ధూళికి మునిగిపోతా ఉంది, సురక్షిత ప్రాంతానికి లిఫ్ట్ చేయమని ఇచ్చే కలెక్టర్ వచ్చినాడు, మీటింగ్లో చెప్పినాడు, పబ్లిక్ హియరింగ్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే వీళ్ళ గొంతులు నక్కేదానికి, వీళ్ళను మోసం చేసేదానికి ఆదినారాయణ రెడ్డి రాత్రి ముందే 3 ఊళ్ళు తిరిగి మీకేం ఇబ్బంది లేదు మీ పక్షాన్ని అన్నాడు. పబ్లిక్ హియరింగ్ అయితే ఫ్యాక్టరీ పక్షాన్ని తిరుక్కొని రామసుబ్బారెడ్డి పప్పులు ఉడకవంటాడు. నాదేంది, జనాలు పప్పులు ఉడకాలా? ఈ ఉడకలేదనుకో నీ పప్పులు ఉడకవు, రేపు ఎలక్షన్లకు నీ పప్పులు ఎటు ఉడకవు. నీ మోసం మాటలు పొద్దున్న లేచి అబద్ధాల మాటలు అది చేసినా ఇది చేసినా కేంద్రం ఉంటే దమ్మలవాడలో కూర్చొని ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి తిట్టారు. అయ్యా రైతులకు గిట్టుబాటు ధర ఈ కేంద్ర ప్రభుత్వం నీకేమన్నా మోడీ గారు నీకు తెలిసింటే నిన్నేమన్నా గుర్తించింటే గిట్టుబాటు ధర ఏమని చెప్పు, ఎరువులు ఏమని చెప్పు. ఇది చెప్పేది లేదు. జగన్మోహన్ రెడ్డి జైలుకి పోతాడు, పొద్దున్న లేచి ఈ సోది తప్ప, సొల్లు మాటలు తప్ప నిజాయితీగా రైతుల సమస్యలుగా మాట్లాడు. చంద్రబాబు నాయుడు లోకేష్ 12,50,000 కాదు పెంచి ఇస్తామన్నారు. ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా పోయి చంద్రబాబు నాయుడు లోకేష్ చెప్పినారు, మేము గెలిస్తే ప్రభుత్వం వస్తానే 24 లక్షలు అవార్డు పాస్ చేసిన భూములకు డబ్బులు ఇస్తామన్నారు. ఇప్పుడు ఆ ఊసేత్తట్లే ఆదినారాయణ రెడ్డి ఏమన్నా అంటే ఇప్పుడు లోకేష్ అది చేయడం సాధ్యం కాదంటున్నాడు. కొండాపురం మండలంలో ముంపువాసులకు 3,25,000 ఇవ్వాలా, అది ఇవ్వలేదు. ఆదినారాయణ రెడ్డి పోయి మా గవర్నమెంట్ వస్తేనే అందరికి కూడా మళ్ళీ 12 లక్షలు 2 లక్షలు ఎక్స్ట్రా ఇప్పిస్తా అని చెప్పిచ్చినాడు. అంటే నువ్వు ఏది పడితే అది 4 సార్లు నేను ఎమ్మెల్యే గెలిపించినారు, నువ్వు ఎన్ని పార్టీలు మారినా నువ్వు చేస్తున్నది ఏంది? ఈరోజు అందరికీ మోసం మాటలు అబద్ధాలు చెప్పడం పని అయిపోతానే ఈరోజు అందరినీ గొంతు నొక్కే పని చేస్తున్నారు.